ఓటర్లందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగీతారెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషము. మోడీ గారిని రోజు టీవీలో చూస్తున్నాము. మా కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మన సొసైటీలో మొన్ననే చూసినాం. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనతో మాట్లాడుతున్నారు. ఇంతకన్నా కావాల్సిన నిదర్శనం ఏమున్నది? వాళ్ళు మనతోటి ఉండి మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా అభివృద్ధి చేస్తారన్న దాంట్లో ఏమీ సంకోచం లేదు. చాలా చక్కగా ఈసారి వేవ్ అంతా బీజేపీతో ఉన్నది. డెఫినెట్గా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వస్తారు. మేము ఇక్కడి నుంచి మా తరఫున మేము ఎంత చేయాలన్నది డెఫినెట్గా వారి ఫ్యామిలీకి చేస్తాము. చాలా మంచి ఒక వ్యక్తి ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో కూడా వెళ్ళి పనిచేస్తుంది. నిన్ననే హఫీజ్పేట్కి వెళ్ళి వస్తున్నారు ఆవిడ మేడం బస్తీ. సో ఇట్లా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ తిరిగి ప్రతి ఒక్కళ్ళని కూడా చైతన్యపరుస్తున్నారంటే మన వంతు మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా మనము మరింత మన మొత్తం నెట్వర్క్లో సొసైటీలో అందరినీ కూడా చైతన్యపరిచి దిస్ ఈజ్ ద టైం. ఇప్పుడు మనం మన వాల్యుబుల్ ఓట్ 13th మే రోజున తప్పకుండా వేరే ఏమీ అవెన్యూస్ పెట్టుకోకుండా పోలింగ్ బూత్కి వెళ్ళి మన ఎక్సర్సైజ్ ఫ్రాంచైజీ ప్రతి పౌరులాగా మనకి దొరికే ఒకే ఒక హక్కు ఓటు హక్కు. నెక్స్ట్ బయట కంట్రీకి వెళ్తే పాస్పోర్ట్. ఈ రెండు తప్ప మిగతా ఎవరు గుర్తించరు. ఈ రెండింటినీ కూడా మనము స్పెషల్లీ ఇప్పుడు 13th మే రోజున ఓటేసి వినియోగించుకుందాం.